హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ డీసీ జనరేటర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్ ది జనరేటర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అంటే మొత్తం ఈ జనరేటర్స్ అన్నీ ఒక ప్రిన్సిపల్ మీద వర్కౌట్ అవుతే అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. అది ఎలాగంటే ద ప్రిన్సిపల్ నథింగ్ బట్ ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఇండక్షన్. ఇది మెయిన్లీ ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అంటే మెయిన్లీ ఫ్యారడే లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా ఇది రన్ అవుతుంది. ఇది మిగతా కాన్సెప్ట్స్లో మనం చూద్దాము. ప్రస్తుతం ఈ టాపిక్ చూద్దాం. అండ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ సెటప్ ఇన్ దట్ కండక్టర్ ఆర్ కాయిల్. అంటే ఈఎంఎఫ్ అనేది కండక్టర్ ఆర్ కాయిల్. అంటే ఇప్పుడు రోటరు, స్టాటరు అని చెప్పి ఒక కండక్టర్ ఉంటుంది కదా, లేదా కాయిల్ ఉంటుంది కదా, దాని మీద ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని. ఓకేనా. ద రిలేటివ్ మోషన్ కెన్ బి అచీవ్డ్ బై రొటేటింగ్ కండక్టర్. రిలేటివ్ మోషన్ ఎప్పుడు అనేది జనరేట్ అవుతుంది అంటే ఒక కండక్టర్ అనేది రొటేట్ అయినప్పుడు రిలేటివ్ మోషన్ అనేది జనరేట్ అవుతుంది విత్ ది రెస్పెక్ట్ టు ది ఫ్లక్స్ ఆర్ రొటేటింగ్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు ది కండక్టర్ అనమాట. ఓకేనా, మీకు ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కీ పాయింట్ చూద్దాం. ద కండక్టర్ ఆర్ ఏ కాయిల్. మెయిన్లీ దీంట్లో కండక్టర్ కాయిల్. తర్వాత ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఫ్లక్స్. ఓకేనా. ఇన్ ది పర్టికులర్ జనరేటర్ ద కండక్టర్ ఆర్ రొటేటెడ్ టు కట్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మెయిన్లీ ఏంటంటే ఒక కండక్టర్ అనేది తిరిగినప్పుడు దాని నుంచి వచ్చే ఫ్లక్స్ని కట్ చేస్తూ ఉంటుంది. దాన్నే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. ద వైండింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్మేచర్ వైండింగ్ ఆఫ్ డీసీ మెషిన్. మెయిన్లీ డీసీ మెషిన్స్లో ఆ వైండింగ్ని ఆర్మేచర్ వైండింగ్స్ అని అంటారు. ఓకేనా. మనం ఇంకో టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం సింగిల్ లూప్ జనరేటర్ అనేది చూద్దాం. ఒకటి సింగిల్ లూప్ జనరేటర్లో మనకి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది, మధ్యలో కండక్టర్ ఉంటుంది. దాన్ని ఏబిసిడి అని మనం అంటాం. నార్త్ పోల్ని, సౌత్ పోల్ని పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అని అంటాం. పైది వెర్టికల్, కిందది హారిజాంటల్. లెట్ us కన్సిడర్ ద రెక్టాంగులర్ లూప్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ ఏబిసిడి. అంటే ఇప్పుడు మనం కండక్టర్ని ఏబిసిడి అని అనుకుందాం. విచ్ రొటేట్స్ ఇన్సైడ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ about its own axis when the loop rotates from its vertical position to its horizontal position. అంటే ఇప్పుడు ఒక లూప్ అనేది తిరుగుతుంది కదా, అంటే ఒక సర్క్యులర్కి తిరిగినప్పుడు వెర్టికల్ పొజిషన్లోని హారిజంటల్ పొజిషన్స్లో ఉంటాయి అన్నమాట. ఇట్ కట్స్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఆఫ్ ది ఫీల్డ్ చూయింగ్ ది మూమెంట్ ఆఫ్ టూ సైడ్స్ ఏబి. అంటే మనం పైది ఏబి, కిందది సిడి ఆఫ్ ది లూప్ కట్ అండ్ ఫ్లక్స్ లైన్స్. దేర్ విల్ బి అన్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ బోత్ ది సైడ్స్ ఏబి అండ్ బీసీ ఆఫ్ ది లూప్. ఓకేనా. ఇంకో దాంట్లో మనం ఏది చూసాం, హారిజంటల్ చూసాం. ఇప్పుడు మనం ఫస్ట్ది మనం వెర్టికల్ చూసాం. ఇప్పుడు మనం హారిజంటల్లో చూద్దాం. హారిజంటల్లో కూడా సేమ్ నార్త్ పోల్, సౌత్ పోల్. ఓకేనా. ఇప్పుడు మాత్రం మనం కండక్టర్ ఎలా తిరిగింది, హారిజంటల్గా తిరిగింది కదా, దాన్ని డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లక్స్, మళ్ళీ డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్. ఓకేనా. యాజ్ ది లూప్ ఈజ్ క్లోజ్డ్ దేర్ విల్ బీ ఏ కరెంట్ సర్క్యులేటింగ్ త్రూ ది లూప్. ఇప్పుడు మనం ఆ కండక్టర్కి కరెంట్ అనేది అప్లై చేసిన తర్వాత అది రొటేట్ అవుతుంది కదా, దాన్ని లూప్ అంటాం అనమాట. అంటే మొత్తం కండక్టర్ మొత్తం తిరుగుతుంది అనమాట. ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ కెన్ బి డిటర్మైన్డ్ బై ది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. దీన్ని మనం ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అని అంటాం. ద రూల్ సేస్ దట్ ఇఫ్ యూ స్ట్రెచ్ థంబ్, ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్ పెర్పెండిక్యులర్ to each other, then left hand thumb indicates the direction of the motion of the conductor. ఎగ్జాంపుల్ నార్త్ పోల్, సౌత్ పోల్. ఓకేనా. ఇక్కడ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ది నేను మీకు డయాగ్రామ్ గీసాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మిడిల్ ఫింగర్ ఇండికేట్స్ డైరెక్ట్ in the flow of the current. Now we will apply the right hand rule. Horizontal position of the loop current will be flow from the point A and B. Otherwise the other side of the loop current will be flow from point C to D. Okay friends, thank you. Subscribe my channel.